నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలులో స్వచ్ఛాంధ్రపై అవగాహన కార్యక్రమాలు చేశారు. ఇందులో టీడీపీ నాయకులు పద్మలతారెడ్డి, వినోద్, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు సిటీ వైస్ ప్రెసిడెంట్ 17వ వార్డు 22వ వార్డు గ్రూప్ క్లస్టర్ ఇన్ఛార్జిని. ఈరోజు కర్నూలు నగరపాలక సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలనుసారం ప్రతి నెల 3వ శనివారము ఒక ప్రోగ్రాం గురించి అవగాహన తీసుకుని వస్తూ ఉన్నారు ప్రజలకి. పోయినసారి ఈ ఎలక్ట్రానిక్ పరికరాల మీద అవగాహన సదస్సు నిర్వహించి ప్రజలకు అవగాహన తీసుకొచ్చారు. మరి ఈసారి ప్లాస్టిక్ కి ముగింపు అనే ఒక అంశం మీద ఈరోజు ప్రజలందరికీ కూడా అవగాహన తీసుకురావడానికి ఈరోజు మనందరికీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చారు ఈ ప్రోగ్రామ్ ని. మరి నేను ఒకటే కోరుతా ఉన్నాను ప్రజల్ని, ఇంతకుముందు పూర్వం మన పూర్వీకులు ఎటువంటి జీవనశైలిని అవలంబించారో అవగాహన తెలుపుతా ఉన్నారు. మరి మన కర్నూలు ఎమ్మెల్యే, మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు ఆదేశానుసారం ఇవన్నీ కూడా ఈరోజు సుందరవనంగా కర్నూలు తీర్చిదిద్దడానికి ఎన్నో కార్యక్రమాలు ప్రజలందరూ ముందుకు తీసుకొస్తున్నందుకు మేమందరం సంతోషపడుతున్నాం. మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టాము. అందులో భాగంగా గత 3 వారాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇది 4వ వారము. లాస్ట్ వీక్స్ లో మనం ఈ వేస్ట్ మరియు చెత్త ఇటువంటివన్నీ బహిరంగ ప్రదేశాల్లో పడేయకూడదు, వాటిని మనం సేఫ్ గా శానిటరీ సిబ్బందికి అందించాలి అనే ప్రభుత్వం చేపట్టింది. సో ముఖ్యంగా చాలా మంది ప్రజలందరూ కూడా, మీరు శానిటరీ ఉద్యోగులు అందరూ పాల్గొన్నారు.